ప్రైజ్ ది లార్డ్. మరొక పదంతో మీ ముందుకు వచ్చాను. ఆ పదం ఏంటంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంటుంది. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశముల యందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరములు వారిని బానిసలుగా చేసుకుందురు అని ఉంటుంది. ఫిలిప్ మాట్లాడుతున్న సందర్భంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలు ఆ దేశస్థుల్ని 400 సంవత్సరాలు బానిసలుగా చేసుకుంటారు అని చెప్పాడు. 400 అంటే అర్థం ఏంటి? 400కి అసలు అర్థం ఏంటని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఒకసారి నాగి ఇదేంటని సెర్చ్ చేసామా? ఇంతవరకు మీరు చేసి ఉంటే చాలా మంచిది. కాకపోతే నేను కూడా చెప్తే మిగతా వాళ్ళని తెలుసుకుంటారని ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో 400 సంవత్సరములు అంటే 400 సంవత్సరాలని అర్థం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే 100 అంటాం కదా, మనము తెలుగులో 100 అంటాం కదా, 400 అంటే 400 సంవత్సరాలని అర్థం. ఫిలిప్ చెప్తున్నాడు అక్కడ సందర్భం ఏంటంటే 400 సంవత్సరాలు బానిసలు అవుతారని చెప్పాడు కదా దేవుడు అంటున్నారు. సో 400 అంటే 400 సంవత్సరాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి పదంతో ముందుకు వస్తాను. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి, చదవాల్సినవి, అర్థం చేసుకోవాల్సినవి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.